అందరికీ నమస్తే అండి. సో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు తయారీ అంటే ఎంతైనా టాప్ అగ్రగామి సంస్థ యాపిల్. సో అలాగే కారుల్లో కూడా ప్రస్తుతానికి టెస్లా బాగా ట్రెండింగ్లో ఉంది. ఈ రెండు కూడా మాతృభూమి అమెరికాలోనే తయారవుతాయి. సో ఆల్రెడీ ఇండియాలో యాపిల్ సంస్థకు సంబంధించిన కొన్ని ఉప పరికరాలు లోపలికి సంబంధించిన బోర్డులు కొన్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఫాక్స్కాన్ అనేది ఉంది కదా, ఫాక్స్కాన్ వాళ్ళు తయారు చేసే బోర్డులు రకరకాల సంస్థలకు ఇస్తారు, అందులో యాపిల్కి కూడా ఇస్తుంటారనమాట. సో ఫాక్స్కాన్ నిజానికి 2017-18లోనే ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది, కానీ రాలా. 2019లో ప్రభుత్వం మారడంతో అది చెన్నైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన దేశంలో చెన్నైలోను అండ్ బెంగళూరులోను యాపిల్కి సంబంధించి ఉప పరికరాలు తయారు అనుబంధ సంస్థలు ఉన్నాయి. అంటే అనుబంధ సంస్థలు అంటే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి బెంగళూరులో ఉన్నాయి, చెన్నై తమిళనాడులో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది మిస్ అయింది. సో ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో అయితే అనంతపురం లేదా కర్నూలు, ఈ 2 జిల్లాల్లో ఎక్కడో ఒక దగ్గర దీనికి సంబంధించి మీకు అవసరమైన ల్యాండ్ ఇస్తాం, మీకు అవసరమైన మ్యాన్ పవర్ ఉన్నారు, మా దగ్గర ఉన్నారు. సో టెక్నికల్గా కావచ్చు, పూర్తిగా ఫ్రెషర్స్ కావచ్చు, ఎలాగైనా సరే మీకు మ్యాన్ పవర్ కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నారు. మా దగ్గర స్టూడెంట్స్ అంటే పాలిటెక్నిక్ బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా పూర్తిగా మేము నైపుణ్య శిక్షణ ఇచ్చి అవసరమైతే మీ దగ్గరకు పంపిస్తాం. సో మీరు మా దగ్గర మీ ఉత్పత్తి ప్లాంట్ పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ యాపిల్ సంస్థకు కొన్ని ప్రపోజల్స్ వెళ్ళాయి. సో యాపిల్ కూడా పరిశీలిస్తోంది. సో ఇండియాలో వాళ్ళ ప్లాంట్ పెట్టాలి అంటే ఈ అనుబంధ సంస్థ నెలకొల్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశం అని భావిస్తున్నారనమాట. సో మనకు కూడా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలు ఉన్నాయి, అక్కడ ల్యాండ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇది ఒక ఫస్ట్ అంశం, గుడ్ న్యూస్. కాకపోతే ఇమీడియట్గా జరుగుతుందని చెప్పలేం, కానీ జరగవచ్చు, జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టెస్లా కూడా అంతే. ఇప్పుడు నారా లోకేష్ గారు 6 నెలల కిందట అమెరికా పర్యటనకు వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆయన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా ఇలా అనేక ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన ప్రకటించారు, టెస్లా అనేది ఇండియాకు వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది, అనంతపురానికే వస్తుంది అని అప్పుడే చెప్పాడు ఆయన. సో ఇప్పుడు దానికి తగ్గట్టు నారా లోకేష్ గారు తిరిగి వచ్చేసినప్పటి నుంచి ఇప్పటికి 2 సార్లు మన రాష్ట్ర అధికారుల బృందం, ప్రతినిధుల బృందం ఆల్రెడీ టెస్లా వాళ్ళతో 2 సార్లు కాంటాక్ట్ అయింది. అయితే టెస్లా ఇండియాకి రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ డొనాల్డ్ ట్రంప్ అండ్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వీళ్ళిద్దరూ కూడా బాగా క్లోజ్. అక్కడ ట్రంప్ గెలవడంలో ఇతను చాలా కీ రోల్ పోషించాడు. అలాగే అక్కడ ఫైనాన్షియల్గా దిగ్గజం. సో ఆయన ఈ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో పెట్టాలి అంటే ట్రంప్ని కాదు అని, ట్రంప్కి ఇష్టం లేకుండా ఆయన ఇండియా తీసుకురాలేడు. సో ఇండియాలో ఎటువంటి ప్లాంట్ పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్కి అసలు ఇష్టం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ బయటికి నాకు నరేంద్ర మోదీ సన్నిహితుడు, భారతదేశం నా మిత్రదేశం అని చెప్తున్నప్పటికీ అంతర్గతంగా చాలా ఈగోలు, ఈర్ష్యలు ఉన్నాయి, కొంత అసూయ ఉందని కొంతమంది అంటుంటారు. సరే, ఇదంతా చెప్పుకోవడానికి మనం అప్పుడే డిసైడ్ చేయలేములే, కానీ ఒకటి మాత్రం నిజం, టెస్లా రావడానికి అక్కడ అడ్డుతున్నారనేది వాస్తవం. కానీ టెస్లాని ఇండియా తీసుకురావాలని ఆయనకి ఉంది, ప్లస్ ఇక్కడ మన వాళ్ళకి కూడా ఉందన్నమాట. మరోవైపు ఇండియా నుంచి కూడా రకరకాల, ఈ తమిళనాడు కూడా పోటీ పడుతుంది వాళ్ళ రాష్ట్రంలో దాన్ని ఏర్పాటు చేయాలని, గుజరాత్ పోటీ పడుతోంది, అండ్ ఉత్తరప్రదేశ్ పోటీ పడుతోంది, మహారాష్ట్ర పోటీ పడుతోంది, అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా పోటీ పడుతోంది. వీళ్ళందరినీ కాదని ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటంటే మీరు అడిగిన భూమి ఇస్తాము, ప్రోత్సాహకాలు ఎక్కువగా ఇస్తాము, మ్యాన్ పవర్ సప్లై చేస్తాము, మా దగ్గర మ్యాన్ పవర్ పుష్కలంగా ఉన్నారు, దేశం మొత్తం మీద ఎక్కువగా యూత్, ఎడ్యుకేటెడ్ యూత్ కావచ్చు అండ్ నైపుణ్యాభివృద్ధి ఎక్కువగా ఉన్న వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఆ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా ప్రాంతంలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇవ్వడానికి, లేదా ఫ్రెషర్స్ని కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మన ప్రభుత్వం నుంచి కొన్ని ప్రపోజల్స్ వెళ్ళాయన్నమాట. సో ఈ యాపిల్ అండ్ టెస్లా ఈ 2 కంపెనీలు కూడా బ్రాండ్లు, పెద్ద పెద్ద బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్కు వస్తే ఖచ్చితంగా రూపురేఖలు మారతాయనేది ఒక నమ్మకం. సో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఆ ప్రయత్నాలు కూడా జరిగేవి కాదు. ఇప్పటికి 2 సార్లు టెస్లా వాళ్ళతో సంప్రదించడం, యాపిల్ కంపెనీ వాళ్ళతో కూడా పదే సంప్రదింపులు జరుపుతుండడం, ఇవన్నీ చూస్తుంటే ఎంతో కొంత ఆశలు చిగురుస్తున్నాయి, కొంత పాజిటివ్ అయితే కనిపిస్తోంది.